అస్సలాముఅలైకుం. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు, ముస్లిం ప్రపంచం, స్ఫూర్తి టీవీ. ఈ వారం ముఖ్యాంశాలు. మొరక్కోను కుదిపేసిన భూకంపం, 2000 మంది మరణం. మొరక్కోలో శతాబ్ద కాలంలో కని విని ఎరుగని విధ్వంసం. 9/11 సందర్భంగా అమెరికా కాంగ్రెస్లో తీర్మానం. ఇల్హాన్ ఉమర్, రాషిదా తలాయిబ్, ప్రమీలా జైపాల్, ఆండ్రూ కార్సన్, జూడీ చూ తదితరులు ప్రవేశపెట్టిన బిల్లు. మత విద్వేషాన్ని అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సిఫారసు. ఈ వారం ఫేక్ వార్తల రౌండప్. G20 సదస్సు జరుగుతుండగా ముస్లింలు సెక్షన్ 144 నిబంధనలను అతిక్రమించి మతాచారం ప్రకారం ర్యాలీలు తీశారా? జార్ఖండ్లో మజ్లిస్ పార్టీ సభలో పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు ఇచ్చారా? ఢిల్లీ స్కూలు పిల్లల డ్రామాలో భారతమాత కిరీటం తొలగించి హిజాబ్ ధరింపజేశారా? కర్ణాటక ప్రభుత్వం కేవలం ముస్లింలకు డబ్బు పంచే స్కీము మొదలుపెట్టిందా? ఆదిత్య మిషన్లో కీలక పాత్ర పోషించిన నిగార్ షజీ సూర్యుడిని పరిశోధిస్తున్న ఇస్రో ప్రాజెక్టుకు డైరెక్టర్. గతంలో రిసోర్స్ శాట్ 2A అసోసియేట్ ప్రాజెక్టు డైరెక్టరుగా సేవలు. ప్రతికూల పరిస్థితులను స్థైర్యంతో ఎదుర్కోవాలన్న ఖాలిద్ సైఫుల్లా రెహమానీ. ముస్లిం పసందా బోర్డు సభలో ఆయన ఉద్బోధ. ఏకదైవ ఆరాధనే మూల స్తంభం అని ఆయన సూచన. షరియత్ మౌలిక సూత్రాలను మార్చలేమని, అనుబంధ నియమాలను కాలానుసారంగా మార్చుకోవచ్చని వివరణ. ముస్లిం డిక్లరేషన్పై చర్చలు కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి. ఎంఐఎం, బీఆర్ఎస్లు కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపణ. ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని హామీ. మొరక్కోను కుదిపేసిన భూకంపం. మొరక్కోను కుదిపేసిన భూకంపం. మొరక్కోను భయంకరమైన భూకంపం కుదిపేసింది. ప్రభుత్వ ప్రకటన ప్రకారం 2000 మంది మరణించారు. గాయపడ్డవారి లెక్కలు ఇంకా ఇదమిద్ధంగా లేవు. గత శతాబ్ద కాలంగా ఇంత తీవ్రమైన భూకంపాన్ని మొరక్కో చూడలేదు. శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ భూకంపం వచ్చింది. మొరాకాష్ నగరానికి 72 కిలోమీటర్ల దూరంలో అట్లాస్ పర్వతశ్రేణి ప్రాంతంలో భూకంప కేంద్రం ఉంది. మొరాకాష్ నగరంలో 8.5 లక్షల మంది నివసిస్తూ ఉన్నారు. ఈ తీవ్రమైన భూకంప ప్రభావం కాసాబ్లాంకా వరకు కనిపించింది. భూకంపాన్ని కొలిచే రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 6.8గా నమోదైంది. ఇది చాలా తీవ్రమైన భూకంపం. పైగా భూకంపం భూ ఉపరితలానికి తక్కువ లోతులో ఉండటం వల్ల విధ్వంసం మరింత ఎక్కువగా జరిగింది. ఈ ప్రాంతంలో ఇంత తీవ్రమైన భూకంపాలు రావటం చాలా అరుదు. 1900 సంవత్సరం తర్వాత రిక్టర్ స్కేలుపై 5 లేదా అంతకన్నా ఎక్కువ తీవ్రత ఉన్న భూకంపాలు ఈ ప్రాంతంలో 9 వచ్చాయి. కానీ ఏ భూకంపం కూడా రిక్టర్ స్కేలుపై 6 దాటలేదు. అలాంటి తీవ్రమైన భూకంపం ఇదే. 1960లో వచ్చిన భూకంపం వల్ల మొరక్కోలో 12,000 మంది మరణించారు. మొరాకష్ పరిసర ప్రాంతాల్లో ఈ భూకంపం వల్ల 3 లక్షల మంది బాధితులయ్యారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అనేక చారిత్రక స్థలాలు నాశనమయ్యాయి. అట్లాస్ పర్వతశ్రేణి సమీపంలో నివసించే ప్రజలు చాలా ఎక్కువ నష్టాన్ని చవిచూశారు. కొన్ని పట్టణాలు పూర్తిగా శిథిలమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు ఎమర్జెన్సీ సేవలు ప్రభుత్వం ప్రారంభించింది. పర్వత కనుమల్లో ఉన్న కొన్ని గ్రామాల్ని చేరుకోవటం కూడా కష్టంగా ఉంది. ప్రపంచ దేశాలు మొరక్కోను ఆదుకోవడానికి తక్షణం స్పందిస్తున్నాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో భూకంపాన్ని చవిచూసిన టర్కీ 265 మంది సహాయకులను మొరక్కో పంపిస్తోంది. 1000 టెంట్లు పంపిస్తోంది. అల్జీరియా 2021లో మొరక్కోతో దౌత్య సంబంధాలు తెంచుకుంది. ఈ కష్ట సమయంలో మొరక్కోకు మానవీయ సహాయం అందించడానికి ముందుకొచ్చింది. అరబ్బు దేశాలు పంపించే మానవీయ సహాయం అందించే, వైద్య సహాయం అందించే విమానాలకు తమ గగనతల నుంచి ప్రయాణించే అనుమతిచ్చింది. ఐక్యరాజ్యసమితి, అమెరికా అధ్యక్షుడు, ఫ్రాన్స్ అధ్యక్షుడు సహాయాన్ని పంపిస్తున్నామన్నారు. భారతదేశంతో సహా అనేక దేశాలు ఈ కష్ట సమయంలో మొరక్కోను ఆదుకోవడానికి ముందుకొచ్చాయి. మాల్దీవ్ ఎన్నికలలో ఇండియా, చైనాల పోటీ. మాల్దీవుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలని ఇండియా, చైనాలు పోటీ పడుతున్నాయి. ప్రస్తుత మాల్దీవ్స్ అధ్యక్షుడు ఇబ్రాహీం మొహమ్మద్ సుహైల్ మరోసారి ఎన్నికయ్యే ప్రయత్నాలు చేస్తున్నారు.
కానీ ఆయన ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. 61 సంవత్సరాల ఇబ్రాహీం ముహమ్మద్ అనేక వాగ్దానాలు చేశారు. ప్రభుత్వ రంగంలో పనిచేసే వారికి 40% జీతాలు పెంచుతానన్నారు. అలాగే వాహనాల పార్కింగ్ నిబంధనలను సరళీకరిస్తామని, పార్కింగ్ అతిక్రమణలకు జరిమానాలు తగ్గిస్తామని చెప్పారు. అయినప్పటికీ సుహైల్ ఎన్నిక అంత తేలిగ్గా కనిపించడం లేదు. ఆయనకు ప్రత్యర్థిగా మాలే నగర మేయరు, చైనా అనుకూల నేతగా పేరున్న మొహమ్మద్ మొయిజ్ చాలా బలంగా ఉన్నారు. ఆయనే కాదు, మరో 4 బలమైన నేతలు అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు. ఆగస్టులో జరిగిన సర్వే ప్రకారం మొయిజ్ కన్నా సుహైల్ కాస్త ముందంజలో ఉన్నారు. కానీ 53% ఓటర్లు ఇంకా ఎవరికి ఓటేయాలో నిర్ణయించుకోలేదని కూడా సర్వేలో తెలిసింది. గెలవాలంటే కనీసం 50% మించిన ఓట్లు సాధించుకోవలసి ఉంటుంది. సెప్టెంబరు చివరి నాటికి ఈ ఎన్నికలు ముగుస్తాయి. మాల్దీవ్స్ ఎన్నికలు అంతర్జాతీయంగా కూడా ప్రాముఖ్యం సంతరించుకున్నాయి. భారత్, చైనా దేశాల్లో ఎటువైపు మాల్దీవ్స్ మొగ్గు ఉంటుందన్నది ఈ ఎన్నికలు నిర్ణయిస్తాయి. భారత, చైనా దేశాలు మాల్దీవ్స్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. మూసా లతీఫ్, అజీం జాహిర్ వంటి విశ్లేషకులు మాల్దీవ్స్ ప్రజాస్వామ్యం దిశ దశలపై ఆందోళన వెలిబుచ్చారు. 2018లో అప్పటి అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్ను ఓడించి సుహైల్ అధికారంలోకి వచ్చారు. దేశంలో అవినీతి, మత హింసలను అదుపు చేయడంలో సుహైల్ విఫలమయ్యాడనే ఆరోపణలున్నాయి. మనీ లాండరింగ్ కేసులో మాజీ అధ్యక్షుడు యమీన్కు 11 సంవత్సరాల జైలు శిక్ష విధించారు. సుహైల్ అధ్యక్షుడిగా అవినీతిని ప్రోత్సహించాడని ఆరోపణలున్నాయి. రాజకీయ విధేయతల కోసం ప్రభుత్వ సంస్థలను, వనరులను సుహైల్ ఉపయోగించాడని ట్రాన్స్పరెన్సీ మాల్దీవ్స్ ప్రకటించింది. అంతర్జాతీయ సముదాయం ఈ విషయాలను పట్టించుకోవడం లేదని మాల్దీవ్స్ మాజీ విదేశాంగ మంత్రి అహ్మద్ షహీద్ అంటున్నారు. అలాగే ఎన్నికల్లో విచ్చలవిడిగా చేస్తున్న వాగ్దానాలు దుబారా ఖర్చులను పెంచేస్తాయని, మరోవైపు 2026లోగా చైనాకు రుణాలు చెల్లించవలసి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ రుణాల చెల్లింపులు జరగకపోతే మాల్దీవ్స్ అస్థిరత్వానికి గురవుతుందని ఆయన హెచ్చరించాడు. దీనివల్ల దేశంలో ఉగ్రవాదం పెరగవచ్చన్న భయాందోళనలు వ్యక్తం చేశాడు. ఏది ఏమైనా మాల్దీవ్స్ ఎన్నికల ప్రభావం భారత, చైనా దేశాలపై కూడా ఉంటుంది. 9/11 సందర్భంగా అమెరికా కాంగ్రెస్లో తీర్మానం. సెప్టెంబర్ 8వ తేదీన అమెరికా చట్టసభ సభ్యులు ప్రమీలా జైపాల్, ఇల్హాన్ ఉమర్, రాషిదా తలాయిబ్, జూడీ చూ, ఆండ్రూ కార్సన్లు ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 11వ తేదీన జరిగిన విషాదాన్ని గుర్తిస్తూ ఆ తర్వాత పెరిగిన జాతి విద్వేషం, రేసిజం, అరబ్బులు, ముస్లిములు, సిక్కులు, దక్షిణాసియా సముదాయం, మధ్యప్రాచ్య ప్రజల పట్ల పెరిగిన వివక్షల గురించి ఈ తీర్మానంలో ప్రస్తావించారు. సెప్టెంబర్ 11 దాడుల దీర్ఘకాలిక ప్రభావాలను ఈ తీర్మానంలో ప్రస్తావించారు. ఈ దాడుల్లో 3,000 మంది మరణించారు. దాదాపు 4,500 మంది ఈ దాడుల తర్వాత ఆసుపత్రి పాలయ్యారు. వివిధ సముదాయాలు ఈ విషాదాన్ని ఎలా అనుభవించాయో కూడా ఈ తీర్మానంలో ప్రస్తావించారు. బల్బీర్ సింగ్ సోథీ, వఖార్ హసన్, అబ్దుల్ కరాస్ హత్యల వెనుక ఉన్న విద్వేషం గురించి తీర్మానంలో మాట్లాడారు. కాంగ్రెస్ సభ్యురాలు ఉమర్ కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రస్తావించారు. ఈ దాడుల తర్వాత సామూహిక నిఘా, చిత్రహింసలు, వేధింపులు, నిరంతర నిర్బంధాలు, అనవసర యుద్ధాలు పెరిగాయని, ఇవన్నీ అమెరికా ప్రజాస్వామిక విలువలకు విరుద్ధమైనవని అన్నారు. గతంలో జరిగిన ఈ తప్పులను గుర్తించడం, ఈ గాయాలను మాన్పడానికి చాలా అవసరమని చెప్పారు. కాంగ్రెసు సభ్యురాలు తలాయిబ్ ఈ తీర్మానంలో రేసిజం గురించి మాట్లాడారు. దాడుల తర్వాత దక్షిణాసియా, అరబ్బు సముదాయాలు జాతి ద్వేషాన్ని, రేసిజాన్ని చవిచూడవలసి వచ్చిందన్నారు. న్యాయం చేయడానికి, గాయాలను మాన్పడానికి ఈ తీర్మానాన్ని ఆమోదించడం మొదటి చర్యగా ఆమె చెప్పారు. కాంగ్రెసు సభ్యురాలు చూ ఈ తీర్మానంలో అమెరికా ప్రభుత్వ వైఖరిని విమర్శించారు. మతోన్మాదం, విద్వేష నేరాలు, మస్జిదులపై నిఘా పెరిగేలా అమెరికా ప్రభుత్వం వ్యవహరించిందని చెప్పారు. కాంగ్రెస్ కార్సన్ ఈ తీర్మానంలో
విద్వేషాన్ని తగ్గించడానికి ఈ సముదాయాలకు దగ్గరవ్వాలని అమెరికా ముస్లింలకు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ తీర్మానం అనేక సిఫారసులను కూడా ప్రతిపాదించింది. ఆ సిఫారసులలో మొదటిది సముదాయంలో పనిచేసే సంస్థలతో కలిసి పనిచేయడానికి, వివిధ ప్రభుత్వ సంస్థల మధ్య వారధిలా పనిచేయడానికి, ప్రభుత్వ విధానాలను సమీక్షించి పక్షపాతపూరితంగా కొన్ని సముదాయాలకు వ్యతిరేకంగా ఉన్న విధానాలను తొలగించడానికి ఒక ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేయాలి. రెండవది, ఈ ఇంటర్ ఏజెన్సీ టాస్క్ ఫోర్సు కనిపెట్టిన విషయాలు, సిఫారసులను చర్చించడానికి కాంగ్రెసు సమావేశాలు, పౌర హక్కుల సంస్థల సమావేశాలు ఏర్పాటు చేయాలి. మూడవది, విద్వేష నేరాలను అదుపు చేయడానికి, బాధితులకు సహాయం చేయడానికి, భాషాపరమైన, మానసిక ఆరోగ్యపరమైన సంక్షోభ ప్రతిస్పందన విషయమై బాధితులకు సహాయం అందించడానికి కమ్యూనిటీ సంస్థలకు వనరులు కేటాయించాలి. నాలుగవది, ఆరోగ్య మానవ సేవల సెక్రటరీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్, నేషనల్ సైన్స్ ఫౌండేషన్లు విద్వేష వాతావరణ ప్రభావాన్ని అధ్యయనం చేసి శారీరక మానసిక ఆరోగ్యాలపై ప్రభావాన్ని అంచనా వేయాలి. ఈ తీర్మానాన్ని అనేక సంస్థలు బలపరిచాయి. ముస్లిం జస్టిస్ లీగ్, సిక్ కోయలిషన్, అమెరికన్ అరబ్ యాంటీ డిస్క్రిమినేషన్ కమిటీ, కౌన్సిల్ ఆన్ అమెరికన్ ఇస్లామిక్ రిలేషన్స్ తదితర సంస్థలు దీన్ని బలపరిచాయి. వివిధ సముదాయాలపై సెప్టెంబర్ 11 తర్వాత పెరిగిన వివక్ష, హింసాకాండలను అదుపు చేయడానికి ఈ తీర్మానం ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 11 దాడులు జరిగిన మొదటి నెలలోనే 945 ఇలాంటి సంఘటనలు నమోదయ్యాయి. మరోవైపు ప్రభుత్వం కూడా కఠిన చర్యలు ప్రారంభించింది. పోలీసు బలప్రయోగాలు, నిఘా, నేరారోపణలతో అక్రమ విచారణలు, నిర్బంధాలు, బహిష్కరణలు జరిగాయి. ఈ దాడులు జరిగిన తర్వాత వెంటనే FBI దాదాపు 1200 మంది ముస్లింలను అరెస్ట్ చేసింది. ఇందులో ఏ ఒక్కరిపై కూడా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన ఎలాంటి ఆధారాలు లేవు. ఈ అన్యాయాలను సరిదిద్దాలని తీర్మానం కోరింది. సౌదీలో ఈ ఏడాది 100 మందికి మరణశిక్ష. తీవ్రంగా విమర్శించిన ఆమ్నెస్టీ. సౌదీ అరేబియా మరణశిక్షను అమలు చేస్తున్న తీరు పట్ల ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంవత్సరం సౌదీ 100 మందికి మరణశిక్ష అమలు చేసిందని పేర్కొంది. ఆమ్నెస్టీ మధ్యప్రాచ్య, ఉత్తరాఫ్రికా డైరెక్టరు హిబా మొరాయఫ్ సౌదీ అరేబియా వైఖరిని విమర్శించారు. మరణశిక్షను చాలా పరిమితంగా ప్రయోగిస్తామని గతంలో హామీ ఇచ్చిన సౌదీ విస్తృతంగా మరణశిక్షలు అమలు చేస్తుందన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలను ఏ మాత్రం లక్ష్య పెట్టకుండా అనేక కేసుల్లో సౌదీ అరేబియా మరణశిక్షలు విధిస్తోందని, ప్రపంచంలో అత్యధికంగా మరణశిక్షలు విధించే దేశాల్లో ఒకటిగా సౌదీ నమోదవుతుందని చెప్పారు. ఆగస్టు నెలలోనే సౌదీ అరేబియా వారానికి 4 మరణశిక్షలు విధించింది. ఇందులో మాదక ద్రవ్యాల రవాణా కేసులో ఒక వ్యక్తి కూడా ఉన్నాడు. అంతర్జాతీయ చట్టాల ప్రకారం మాదక ద్రవ్యాల రవాణా కేసు తీవ్రమైన నేరాల జాబితాలో లేదు. కాబట్టి మాదక ద్రవ్యాల కేసులో మరణశిక్షలు విధించడం అనుచితమని ఆమ్నెస్టీ విమర్శిస్తుంది. పైగా సౌదీ మరణశిక్షల జాబితాలో రాజకీయ, ప్రజాస్వామ్య కార్యకర్తలు కూడా ఉన్నారు. సౌదీ ప్రెస్ ఏజెన్సీ ఈ సంవత్సరం 100 మందికి మరణశిక్షలు విధించినట్లు పేర్కొన్నప్పటికీ నిజానికి ఈ సంఖ్య అంతకన్నా ఎక్కువ ఉండవచ్చన్నారు. 2022లో సౌదీ అరేబియా 196 మందికి మరణశిక్షలు విధించింది. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకారం 30 సంవత్సరాల కాలంలో ఇంత ఎక్కువ మందికి ఒకే సంవత్సరం మరణశిక్షలు ఒకేసారి విధించడం అన్నది గతంలో జరగలేదు. 2021లో విధించిన మరణశిక్షల కన్నా ఇది 3 రెట్లు ఎక్కువ. 2020లో విధించిన మరణశిక్షల కన్నా ఇది 7 ఎక్కువ. 2020 జనవరి నుంచి మాదక ద్రవ్యాల కేసుల్లో మరణశిక్షలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ అదే సంవత్సరం సెప్టెంబర్ నుంచి ఈ శిక్షలు విధించడం మళ్లీ ప్రారంభించారు. షరియా చట్టాల కింద మరణశిక్ష లేని నేరాలకు కూడా సౌదీ న్యాయస్థానాలు మరణశిక్ష విధిస్తున్నాయి. ఉదాహరణకు జూలై 2023లో మొహమ్మద్ అల్ హామిదీకి మరణశిక్ష విధించారు. ఆయన చేసిన నేరం సౌదీ అధికారులను విమర్శిస్తూ
ట్వీట్లు చేయడం మాత్రమే. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ మరణశిక్షణను అన్ని కేసుల్లోనూ వ్యతిరేకిస్తుంది. 112 దేశాలు మరణశిక్షణను రద్దు చేశాయి. మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాల పట్ల సౌదీ నిబద్ధత, ముఖ్యంగా మరణశిక్షకు సంబంధించి సౌదీ అరేబియా వైఖరిపై ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఆందోళన వ్యక్తం చేసింది. కఠిన శిక్షల కారణంగా నేరాలు గణనీయంగా తగ్గినప్పటికీ రాజకీయ విమర్శకులను, హక్కుల కార్యకర్తలను సైతం శిక్షించడం సర్వత్రా విమర్శలకు పాత్రమయ్యింది. బీజేపీ ఐటీ సెల్ను అనుకరిస్తున్న బంగ్లాదేశ్ ఐటీ సెల్. రానున్న జనవరిలో బంగ్లాదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. ఏఎఫ్పి న్యూస్ ఏజెన్సీ ప్రకారం ఈ ఎన్నికల్లో ఫేక్ వార్తలు ఉధృతమయ్యాయి. ఫేక్ వార్తలు ప్రచారంలో పెట్టే నిపుణుల ఒక నెట్వర్క్ పనిచేస్తున్నట్లు ఈ వార్తా సంస్థ తెలియజేసింది. జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ఫేక్ వార్తలను ప్రచారంలో పెడుతున్నారు. ప్రధానమంత్రి షేక్ హసీనా ప్రభుత్వాన్ని పొగుడుతూ ఈ వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. భారతదేశంలో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాలు, ఫేక్ వార్తల ప్రచారం బంగ్లాదేశ్ పాలకపక్షానికి కూడా ప్రేరణ అయినట్లు కనిపిస్తుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఏఎఫ్పి పరిశోధనలో దాదాపు 700 వ్యాసాలను పరిశీలించారు. 60 జాతీయ, అంతర్జాతీయ వార్తా సంస్థల్లో ఈ వ్యాసాలు వచ్చాయి. 35 మంది ఈ వ్యాసాలు రాశారు. వీళ్ళంతా గత సంవత్సరమే మొదటిసారి వ్యాసాలు రాయడం ప్రారంభించారు. బంగ్లాదేశ్ ప్రభుత్వ విధానాలకు అనుకూలమైన రాతలే ఇవన్నీ. కొన్ని వ్యాసాలైతే బంగ్లాదేశ్ ప్రభుత్వ వెబ్సైటులను బాహాటంగానే పొగుడుతున్నాయి. సెప్టెంబర్ 2022లో ఇలాంటి వార్తలు, వ్యాసాలు ఎక్కువగా కనిపించాయి. అప్పట్లోనే బంగ్లాదేశ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక పిలుపునిస్తూ బంగ్లాదేశ్పై నెగిటివ్ ప్రాపగాండాను అడ్డుకోవడానికి మంచి కాలమిస్టులు ముందుకు రావాలని ప్రకటించింది. ఈ విషయాన్ని గుర్తించాలి. అప్పటి నుంచి ఉధృతంగా వస్తున్న ఈ వ్యాసాలు హసీనా ప్రభుత్వానికి అనుకూలంగా మాత్రమే కాదు, చైనాకు అనుకూలంగా, అమెరికాకు వ్యతిరేకంగా కూడా ఉన్నాయి. బీజేపీ ప్రచార యంత్రాంగం కూడా భారతదేశంలో ఇలాగే పనిచేస్తుందని కొందరు విశ్లేషిస్తున్నారు. బంగ్లాదేశ్లోని రాజ్షాహీ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మామూన్ ఈ వ్యాసాలను ప్రభావం వేయడానికి ఉద్దేశించిన చర్యలుగా పేర్కొన్నారు. ఏఎఫ్పి వార్తా సంస్థ ప్రకారం పాశ్చాత్య విశ్వవిద్యాలయాలు, ఆసియా విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్నట్లు పేర్కొనే 35 మంది ఈ ఫేక్ వార్తలు రాస్తున్నారు. ఈ ఫేక్ వార్తలు రాస్తున్న 35 మందిలో 17 మంది నిజానికి ఎలాంటి విశ్వవిద్యాలయాల్లోనూ లేరని తెలుస్తోంది. యూనివర్సిటీ ఆఫ్ డిలావేర్, యూనివర్సిటీ ఆఫ్ టొరంటో, యూనివర్సిటీ ఆఫ్ లూసెర్న్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ ఈ విద్యా సంస్థలు తమ వద్ద ఈ పేర్లతో ఎవరూ లేరని స్పష్టంగా ప్రకటించాయి కూడా. చివరకు భారతదేశంలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం కూడా ఇలాంటి ఒక రచయిత తమ విశ్వవిద్యాలయంలో లేరని స్పష్టం చేసిన వార్త వచ్చింది. ఈ ఫేక్ వీరుల్లో ఒకటి పేరు డోరిన్ చౌదరి. ఈమె బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని పొగుడుతూ 60 వ్యాసాలు రాశారు. ఒక భారత నటి ఫోటో వాడుకున్నారు. నెదర్లాండ్స్లోని గ్రోనింజన్ విశ్వవిద్యాలయంలో పరిశోధకురాలిగా చెప్పుకున్నారు. కానీ ఆ విశ్వవిద్యాలయంలో ఈ పేరుతో ఎవ్వరూ లేరు. మరో ఉదాహరణ ఫుమికో యమదా. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలో బంగ్లాదేశ్ స్టడీస్ విభాగంలో స్పెషలిస్టుగా చెప్పుకున్నారు. ఆ విశ్వవిద్యాలయంలో అలాంటి విభాగమే లేదు. ఈ ప్రచార ఎత్తుగడలను పరిశీలిస్తే బీజేపీ ఐటీ సెల్ ఎత్తుగడలను పోలి ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తుందని విశ్లేషకులు అంటున్నారు. ప్రజాభిప్రాయాన్ని మలచడానికి ఇలాంటి ఎత్తుగడలే ఇక్కడ కూడా అమలవుతున్నాయి. 2 దేశాలను రాజకీయ ఆయుధంగా ఫేక్ వార్తలను ఉపయోగించుకుంటున్నారు. జర్మనీకి చెందిన డాక్టర్ ప్రొఫెసర్ ఎన్ జాన్ క్యామ్ అనే పేరుతో ఒక ట్విట్టర్ అకౌంట్ ఈ మధ్యనే యోగి ఆదిత్యనాథ్ మైనారిటీల ఇళ్లను కూల్చడానికి వాడే బుల్డోజర్ విధానాన్ని పొగుడుతూ ఫ్రాన్స్లో కూడా అదే విధానాన్ని కొనసాగించాలని చెప్పడం ఇందుకు మచ్చుకు ఒక ఉదాహరణ. మీడియాను ఉపయోగించి ప్రభుత్వ ఎజెండాకు అనుకూలమైన వార్తలను ఐటీ సెల్ ప్రచారంలో పెడుతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో సైతం ప్రజాస్వామ్య ప్రక్రియ, పారదర్శకత పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ వారం ఫేక్ వార్తల రౌండప్. ఈ వారం కూడా ఫేక్ వార్తలు యథావిధిగా చక్కర్లు కొట్టాయి. G20 సదస్సు జరుగుతుండగా ముస్లింలు సెక్షన్ 144 నిబంధనలను అతిక్రమించి మతాచారం ప్రకారం ర్యాలీలు తీశారా? జార్ఖండ్లో మజ్లిస్ పార్టీ సభలో
పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు ఇచ్చారా? ఢిల్లీ స్కూలు పిల్లల డ్రామాలో భారతమాత కిరీటం తొలగించి హిజాబ్ ధరింపజేశారా? కర్ణాటక ప్రభుత్వం కేవలం ముస్లింలకు డబ్బు పంచే స్కీము మొదలుపెట్టిందా? నిజాలేమిటో చూద్దాం. మొదటి వార్త. ఇస్లామిక్ క్యాలెండర్లో మొహర్రం నెలలో షియా ముస్లింలు సాంప్రదాయకంగా నిర్వహించే చహ్లాం ర్యాలీకి సంబంధించింది. ఢిల్లీలో G20 సదస్సు ఏర్పాట్లు జరుగుతూ ఉన్నప్పుడు ఈ ఫేక్ వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ వార్త ఏమిటంటే, ఢిల్లీలో నివసించే ముస్లింలు సెక్షన్ 144 అమల్లో ఉన్నప్పటికీ, నలుగురి కన్నా ఎక్కువ మంది ఒకే ప్రాంతంలో గుమిగూడే అవకాశం లేకపోయినప్పటికీ చట్టాన్ని తుంగల్లో తొక్కుతూ ర్యాలీ చేసి మతపరమైన నినాదాలిచ్చారని ప్రచారం చేశారు. జన్మాష్టమి శోభాయాత్రను కూడా G20 కారణంగా రద్దు చేసుకోవడం జరిగిందని, కానీ ముస్లింలు ఇలాంటి ర్యాలీలు తీస్తున్నారని పేర్కొన్నారు. అనేక మంది సోషల్ మీడియా యూజర్లు దీన్ని షేర్ చేశారు. ది క్వింట్ వార్తా సంస్థ నిజ నిర్ధారణలో తెలిసిందేంటంటే, షియా ముస్లింల ఈ చహ్లాం ర్యాలీ సెప్టెంబర్ 6న జరిగింది. G20 సదస్సుకు చాలా ముందు. ఢిల్లీ పోలీసులు కూడా ఈ వైరల్ వార్తలో నిజం లేదని ప్రకటించారు. ఈ ర్యాలీకి పోలీసుల అనుమతి ఉందని చెప్పారు. ఇది మతపరమైన నినాదాలిచ్చిన ర్యాలీ ఏమీ కాదని, సంప్రదాయకంగా ప్రతి సంవత్సరం షియా ముస్లింలు చేసే ఊరేగింపు మాత్రమేనని స్పష్టం చేశారు. పైగా ప్రతి సంవత్సరం జరిగే ఈ ఊరేగింపు విషయమై ట్రాఫిక్ సూచనలు కూడా ప్రజలకు ముందుగానే చెప్పడం జరిగింది. క్లుప్తంగా తెలిసిందేమిటంటే, ప్రతి సంవత్సరం సాంప్రదాయకంగా పోలీసు అనుమతితో జరిగే ఒక ఊరేగింపును మతతత్వ ర్యాలీగా చిత్రించి మత విద్వేషాలు రగిలించే ప్రయత్నం చేశారు. మరో ఫేక్ వార్త చూద్దాం. ఫేక్ వార్తల ప్రచారంలో ఇప్పుడు వాట్సాప్ సందేశాలు, సోషల్ మీడియాలో ట్వీట్లు మాత్రమే కాదు, మన జాతీయ ఛానళ్లు కూడా వీరోచిత ఉత్సాహంతో పాల్గొంటున్నాయి. మజ్లిస్ పార్టీ ఆగస్టు 30వ తేదీన జార్ఖండ్లోని డుమ్రీలో ఒక కార్యక్రమం నిర్వహించింది. మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆ సభలో మాట్లాడారు. అక్కడ ఉప ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మజ్లిస్ తరఫున అబ్దుల్ ముబీన్ రిజ్వీ పోటీ చేస్తున్నాడు. దేశంలో తృతీయ ప్రత్యామ్నాయం అవసరమని ఓవైసీ అన్నారు. కాంగ్రెసేతర, బీజేపీయేతర పార్టీల వేదిక అవసరమన్నారు. ఈ సభ తర్వాత ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సభలో పాల్గొన్నవారు ఓవైసీ ప్రసంగిస్తున్నప్పుడు పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలిచ్చారని ప్రచారంలో పెట్టారు. ఆ తర్వాత మజ్లిస్ అభ్యర్థి రిజ్వీని పోలీసులు ఈ నినాదాల కారణంగా అరెస్టు కూడా చేశారు. జార్ఖండ్లోని గిరిది జిల్లా పాలనా యంత్రాంగం దీని గురించి మాట్లాడుతూ, వీడియోను చూసిన తర్వాత అక్కడ పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలిచ్చారని తెలిసిందని, ఇది మోరల్ కోడ్ ఆఫ్ కండక్ట్కు విరుద్ధం కాబట్టి అరెస్టులు చేశామన్నారు. ఆజ్తక్ ఛానల్లో ఓవైసీ సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలిచ్చారని చెప్పింది. ఏబీసీ న్యూస్ ఛానల్ కూడా ఓవైసీ సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలిచ్చిన యువకుణ్ణి ఓవైసీ మందలించారని చెప్పారు. టైమ్స్ నౌ, నవభారత్ కూడా ఓవైసీ సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలని చెప్పింది. జీ న్యూస్ కూడా ఇలాంటి వార్తలే ప్రసారం చేసింది. న్యూస్ 18 బీహార్ వంటి ఛానళ్లు, లివ్ హిందుస్థాన్, ప్రభాకర్ ఖబర్, మనీ కంట్రోల్ హిందీ వంటి పత్రికల్లోనూ ఇదే వార్త వచ్చింది. మజ్లిస్ అధికారిక యూట్యూబ్ ఛానల్లో ఓవైసీ ప్రసంగం ఉంది. ఆల్ట్ న్యూస్ నిజ నిర్ధారణలో తెలిసిందేమిటంటే, ఆ సభలో పాకిస్తాన్ జిందాబాద్ అనే నినాదాలు ఎవరూ చేయలేదు. ఓవైసీ తన ప్రసంగంలో ఇటీవల ముజఫర్ నగర్లో జరిగిన సంఘటనల్ని ప్రస్తావించారు. ఒక టీచర్ ముస్లిం పిల్లవాడిని చెంపదెబ్బలు కొట్టించిన సంఘటన. ఇలాంటి సంఘటన జార్ఖండ్లో జరిగితే మజ్లిస్ నేత షాకిర్ తప్పక తీవ్రమైన నిరసన వ్యక్తం చేస్తారని అన్నారు. అప్పుడు సభలో కొందరు షాకిర్ సాబ్ జిందాబాద్ నినాదాలిచ్చారు. అప్పుడు ఓవైసీ హాస్యం చేస్తూ, నినాదాలిచ్చేవారిని షాకిర్ సాబ్ సభకు తీసుకుని వచ్చారా అన్నారు. మజ్లిస్ జార్ఖండ్ అధ్యక్షుడు మొహమ్మద్ షాకిర్ ఆల్ట్ న్యూస్ ఈ సభలో పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలెవరూ ఇవ్వలేదని నిర్ధారించింది. ఆల్ట్ న్యూస్తో మాట్లాడుతూ ఓవైసీ కూడా దీన్ని ఖండించారు. 2 జాతీయ ఛానళ్లు ఈ అబద్ధపు ప్రచారాన్ని చేస్తున్నాయని అన్నారు. దేశంలో ఫేక్ వార్తలు ప్రచారంలో పెట్టడానికి కొన్ని మీడియా సంస్థలు, వార్తా పత్రికలు, ఛానళ్లు ఎంత ఉత్సాహం చూపిస్తున్నాయో దీన్ని బట్టి అర్థమవుతోంది. మరో ఫేక్ వార్త చూద్దాం. చిన్నపిల్లలు స్కూల్లో వేసిన ఒక డ్రామా ఇప్పుడు ఫేక్ వార్త అయిపోయింది. ఈ డ్రామాలో ఒక అమ్మాయి భరతమాత పాత్రలో ఉంది. కొందరు పిల్లలు ఆ అమ్మాయి తలపై నుంచి కిరీటం తొలగిస్తున్న దృశ్యం వీడియోలో ఉంది. ఆ తర్వాత ఆ అమ్మాయి తలపై ఒక తెల్లని వస్త్రం కడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇస్లామీయ ప్రార్థన ఆడియో వినిపిస్తోంది. ఈ వీడియోకు మతోన్మాద రాతలు రాసి కొంతమంది ప్రచారంలో పెట్టారు. ఈ వీడియోని షేర్ చేస్తూ ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. స్కూళ్లలో వేసే డ్రామాలో భరతమాత కిరీటాన్ని తొలగించి బలవంతంగా ఇస్లామీయా కలీమా చదివిస్తున్నారని రాశారు. ఇదంతా ప్రభుత్వ స్కూళ్లలో జరుగుతోందని ఒక ట్విట్టర్ యూజర్ రాశాడు. ఇది కేజ్రీవాల్ స్కూళ్ల నమూనా అంటూ ప్రచారం చేశారు. ఫేస్బుక్, ట్విట్టర్లో ఇది చాలా ప్రచారమైంది.
ద లాజికల్ ఇండియన్ వార్తా సంస్థ నిజ నిర్ధారణలో ఇదంతా అబద్ధమని తెలిసింది. ఈ వీడియో ఆగస్టు 2022 నాటిదే. ఈ వీడియో లక్నోలోని ఒక స్కూల్ది, ఢిల్లీ స్కూల్ది కాదు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అక్కడ పిల్లలు ఒక నాటకం వేశారు. ఈ వీడియో గురించి పోలీసులు కూడా వివరాలు స్పష్టం చేశారు. భరతమాత కిరీటం తొలగించి హిజాబ్ ధరించేలా చేసి బలవంతంగా ఇస్లామీయ ప్రార్థన చేయించారంటం అబద్ధమని, ఈ డ్రామా పిల్లలు చక్కగా మత సామరస్యం ప్రధానంగా వేసిన నాటకమని అన్నారు. ఇలాంటి ఫేక్ వార్తలు ప్రచారంలో పెట్టేవారిపై చర్యలు తీసుకుంటామని డీసీపీ అన్నారు. లక్నో పోలీసులు ఆగస్టు 15, 2022న చేసిన ఒక ట్వీట్లో ఈ వీడియో కూడా ఉంది. మొత్తం వీడియోలో ఒక అమ్మాయి భరతమాత పాత్ర ధరించింది. హిందూ, ఇస్లాం, క్రైస్తవ, సిక్కు సంప్రదాయాల ప్రకారం భరతమాత పట్ల గౌరవ ఆదరాలు ప్రదర్శించడం ఈ నాటకంలో ఉంది. పిల్లలు మత సామరస్యం కోసం అద్భుతమైన నాటకం వేశారని పోలీసు ట్వీట్లో ఉంది. పోలీసులు కూడా ఈ వైరల్ ఫేక్ ప్రచారం కుండబద్దలు కొట్టారు. క్లుప్తంగా తెలిసిందేమిటంటే ఇది పాత వీడియో. ఇది లక్నోలో ఒక స్కూల్ పిల్లలు మత సామరస్యం ప్రధానంగా వేసిన నాటకం, ఢిల్లీకి చెందింది కాదు. ఈ వీడియోను మతోన్మాదం రెచ్చగొట్టే రాతలతో వక్రీకరించి ప్రచారంలో పెట్టారు. ఇది మతోన్మాద ఫేక్ వార్తల యంత్రాంగం చేస్తున్న పని. ఇక ఇంకో ఫేక్ వార్త చూద్దాం. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ముస్లింలకు ఒక సబ్సిడీ స్కీమ్ ప్రవేశపెట్టిందని ఒక వార్త ప్రచారంలోకి వచ్చింది. ఈ స్కీమ్ కింద ఆటోలు, ట్యాక్సీలు కొనడానికి 3 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తున్నారని, ఇది కేవలం ముస్లింలకు మాత్రమే ప్రవేశపెట్టిన స్కీమ్ అని ప్రచారం చేశారు. కర్ణాటక ప్రభుత్వం ముస్లింలకు ఇచ్చిన కొత్త కానుక అని ప్రచారం చేశారు. న్యూస్ మీటర్ నిజ నిర్ధారణలో తెలిసిందేమిటంటే ఈ స్కీమ్ కేవలం ముస్లింలకు కాదు, మతపరమైన మైనార్టీలు అందరికీ ఈ స్కీమ్ ప్రవేశపెట్టారు. మైనార్టీ సంక్షేమానికి ఉద్దేశించిన స్కీమ్ ఇది. కర్ణాటక మైనార్టీ సంక్షేమ శాఖ నిరుద్యోగ యువకులకు ట్యాక్సీలు కొనడానికి 3 లక్షల రూపాయల సబ్సిడీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ను బ్యాంకుల సాయంతో అమలు చేస్తున్నారు. వాహనం ధరలో 50%, గరిష్టంగా 3 లక్షల రూపాయల సబ్సిడీ ఇస్తారు. ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ, జైన, సిక్కు, పార్సీ సముదాయాలందరికీ వర్తించే పథకం ఇది. క్లుప్తంగా చెప్పాలంటే కేవలం ముస్లింలకు మాత్రమే ఈ సబ్సిడీ ఇస్తున్నారని చెప్పడం అబద్ధం. ఇలాంటి అబద్ధాలతోనే రాజకీయాల్లో పార్టీలు గెలుస్తున్నాయన్నది ప్రజలు గమనించాలి. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. الحمد لله رب العالمين. అల్లా మాత్రమే స్తుతింపదగినవాడు. ఆయన సకల లోకాలకు ప్రభువు. ఖుర్ఆన్ ఆయతుల భావాన్ని తెలుగులో చదువుతూ ఆలకించండి. దివ్య ఖుర్ఆన్. ఇస్లాంపై స్వచ్ఛంగా అమలు చేసిన వారు ఈ సహాబాలు. దైవ ప్రవక్త నుండి నేరుగా ధర్మం నేర్చుకున్న భాగ్యవంతులు ఎవరు? దీపస్తంభాలు. ఇస్లాం హింసను బోధిస్తుందా? ఒక మనిషిని హత్య చేయడం సమస్త మానవాళిని హత్య చేయడంతో సమానమని ఖురాన్ చెప్పింది. అన్ని రంగాల్లో ఇస్లాం ఒక మహా విప్లవాన్ని తీసుకువచ్చింది. వారం వారం ముస్లిం జగత్తు వార్తలు. ముస్లిం ప్రపంచానికి మళ్ళీ స్వాగతం. ముఖ్యాంశాలు మరోసారి. మొరక్కోను కుదిపేసిన భూకంపం, 2000 మంది మరణం. మొరక్కోలో శతాబ్ద కాలంలో కని విని ఎరుగని విధ్వంసం.
9/11 సందర్భంగా అమెరికా కాంగ్రెస్లో తీర్మానం. ఇల్హాన్ ఉమర్, రాషిదా తలాయిబ్, ప్రమీలా జైపాల్, ఆండ్రూ కార్సన్, జూడీ చూ తదితరులు ప్రవేశపెట్టిన బిల్లు. మత విద్వేషాన్ని అరికట్టడానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటుకు సిఫారసు. ఈ వారం ఫేక్ వార్తల రౌండప్. G20 సదస్సు జరుగుతుండగా ముస్లింలు సెక్షన్ 144 నిబంధనలను అతిక్రమించి మతాచారం ప్రకారం ర్యాలీలు తీశారా? జార్ఖండ్లో మజ్లిస్ పార్టీ సభలో పాకిస్తాన్ జిందాబాద్ అని నినాదాలు ఇచ్చారా? ఢిల్లీ స్కూలు పిల్లల డ్రామాలో భారతమాత కిరీటం తొలగించి హిజాబ్ ధరింపజేశారా? కర్ణాటక ప్రభుత్వం కేవలం ముస్లింలకు డబ్బు పంచే స్కీము మొదలుపెట్టిందా? ఆదిత్య మిషన్లో కీలక పాత్ర పోషించిన నిగార్ షజీ సూర్యుడిని పరిశోధిస్తున్న ఇస్రో ప్రాజెక్టుకు డైరెక్టర్. గతంలో రిసోర్స్ శాట్ 2A అసోసియేట్ ప్రాజెక్టు డైరెక్టరుగా సేవలు. ప్రతికూల పరిస్థితులను స్థైర్యంతో ఎదుర్కోవాలన్న ఖాలిద్ సైఫుల్లా రెహమానీ. ముస్లిం పసందా బోర్డు సభలో ఆయన ఉద్బోధ. ఏకదైవ ఆరాధనే మూల స్తంభం అని ఆయన సూచన. షరియత్ మౌలిక సూత్రాలను మార్చలేమని, అనుబంధ నియమాలను కాలానుసారంగా మార్చుకోవచ్చని వివరణ. ముస్లిం డిక్లరేషన్పై చర్చలు కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి. ఎంఐఎం, బీఆర్ఎస్లు కూడా బీజేపీతో కుమ్మక్కయ్యారని ఆరోపణ. ముస్లిం సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని హామీ. మతతత్వం పట్ల జస్టిస్ శ్రీకృష్ణ ఆందోళన. G20 సమావేశానికి ప్రపంచ దేశాల నేతలు ఢిల్లీ వచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం ఈ అంతర్జాతీయ సమావేశానికి వేదికయిందని గర్వంగా పోస్టర్లు వెలిశాయి. పెద్ద పెద్ద హోర్డింగులు వచ్చాయి. కానీ మరోవైపు ముస్లిములపై విద్వేషనేరాలు కొనసాగుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో ముస్లిములను విలన్లుగా చూపించే ఫేక్ వార్తలు ప్రచారమవుతూనే ఉన్నాయి. ప్రధాని మోడీ ప్రభుత్వం ఈ మతతత్వ వాతావరణాన్ని చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బిఎన్ శ్రీకృష్ణ వాషింగ్టన్ పోస్టు పత్రికతో మాట్లాడుతూ చెప్పిన మాటలు ఈ సందర్భంగా చాలా కీలకమైనవి. జస్టిస్ శ్రీకృష్ణ ఒక సంస్కృత పండితుడు. ఆయన వాషింగ్టన్ పోస్టుతో మాట్లాడుతూ శాంతియుత సహజీవన భావనలు నేడు దేశంలో ప్రమాదంలో పడ్డాయని చెప్పారు. 1930లలో సగటు జర్మన్లు చెడ్డవారు కాదు, కానీ జర్మన్లు హిట్లర్ను గొప్ప నాయకుడనుకున్నారు. యూదుల ఇండ్లను గుర్తించేలా క్రాస్ చిహ్నాలు పెయింట్ చేశారు. గోడలపై బెదిరింపుల రాతలు రాశారు. అలాంటి పరిస్థితే ఇప్పుడు దేశంలో కనిపిస్తోంది. దీన్ని అరికట్టకపోతే ప్రమాదకరమైన పరిస్థితులు ఏర్పడుతాయి. మార్టిన్ నీమోలర్ రాసిన కవిత మనం మరిచిపోరాదు. ఆ కవితలో ఆయనేమన్నాడంటే, మొదట వాళ్లు సోషలిస్టుల మీదకు వచ్చారు, నేను సోషలిస్టును కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. తర్వాత వాళ్లు ట్రేడ్ యూనియన్ నేతల మీదకు వచ్చారు, నేను ట్రేడ్ యూనియనిస్టును కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. ఆ తర్వాత వాళ్లు యూదుల మీదకు వచ్చారు, నేను యూదు కాదు కాబట్టి నేను మాట్లాడలేదు. తర్వాత వాళ్లు నా మీదకు వచ్చారు, నా కోసం మాట్లాడేవాళ్లు ఎవరు మిగల్లేదు. ఈ కవితను మరిచిపోరాదు. సగటు భారతీయుడు ఈ వాస్తవాన్ని గుర్తించాలి. మతం ప్రాతిపదికన ఎవరిపైనో దాడి జరగడం కాదిది. ఇది రాజ్యాంగ హక్కుల సమస్య. ప్రతి ఒక్కరి రాజ్యాంగ హక్కులను ఇదే విధంగా హరించివేయడం జరుగుతుందని ఆయన ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇదంతా చూస్తూ ఒక హిందువుగా తనకు బాధగా ఉందన్నారు. దేశంలో చట్టబద్ధమైన పాలన కుప్పకూలిపోతున్నదని అభిప్రాయపడ్డారు. ఇటీవల తాను ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ వల్ల న్యాయశాఖ మంత్రికి కష్టం కలిగిందని, ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తే చట్టాన్ని దుర్వినియోగపరిచి చర్యలు తీసుకునే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు. ఈ పరిస్థితులు మారుతాయని, దేవుడు తప్పక ఈ పరిస్థితులను మార్చుతాడని అభిప్రాయపడ్డారు. భగవద్గీతలో ఇదే చెప్పడం జరిగిందని, యూదుల తోరాత్లోనూ దివ్య ఖురాన్లోనూ ఇలాంటి మాటలే ఉండి ఉంటాయని, హిందూ ధర్మం 5-6 సంవత్సరాలుగా కొనసాగుతోందని, ఈ సోకాల్డ్ రక్షకులు లేకపోయినా హిందూ ధర్మం నిలబడిందని, ధర్మం కొనసాగుతూ ఉంటుందని చెప్పారు. అన్ని ధర్మాలు కలిసి పరిస్థితులను చక్కదిద్దుతాయని అన్నారు. ఆదిత్య మిషన్లో కీలక పాత్ర పోషిస్తున్న నిగార్ షజీ. ఇస్రో సూర్యుడిపై ప్రయోగించిన ఆదిత్య L1 రోదసీ మిషన్కు సారథ్యం వహిస్తోంది
ముస్లిం శాస్త్రవేత్త నిగార్ షజీ. ఆదిత్య L1 సూర్యుడి గురించి అద్భుతమైన విషయాలు కనిపెడుతుంది. భారతదేశ రాజకీయాల్లో మతతత్వ వాతావరణం ఎంత దట్టంగా అలుముకున్నప్పటికీ ఆ కాలుష్యానికి దూరంగా భారత శాస్త్ర సాంకేతిక రంగాల్లో మత వైవిధ్యం అనేక విజయాలను సాధిస్తుంది. రోదసీలో అనేక విజయవంతమైన ప్రయోగాలు చేసిన ఇస్రో ఇప్పుడు సూర్యుడిపై రోదసీ ప్రయోగాలు ప్రారంభించింది. ఆదిత్య L1 మిషన్కు సారథ్యం వహిస్తున్న శాస్త్రవేత్త ఒక ముస్లిం మహిళ, నిగార్ షజీ ఆమె పేరు. 59 సంవత్సరాల శాస్త్రవేత్త నిగార్ షజీ తమిళనాడుకు చెందినవారు. ఒక రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఇప్పుడు భారత రోదసీ సంస్థలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. తిరునల్వేలి ఇంజనీరింగ్ కాలేజీలో ఆమె ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిగ్రీ చేశారు. తర్వాత బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశారు. 1987లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో చేరారు. ఆమె కమ్యూనికేషన్స్, గ్రహాంతర శాటిలైట్ కార్యక్రమాల్లో నిపుణురాలు. సూర్య మిషన్కు ప్రాజెక్టు డైరెక్టరుగా ఆమె బాధ్యతలు చేపట్టక ముందు రిసోర్స్ శాట్ 2A అసోసియేట్ ప్రాజెక్ట్ డైరెక్టరుగా విధులు నిర్వర్తించారు. నిగర్ షజీతో పాటు అన్నపూర్ణి సుబ్రహ్మణ్యం ఆమెకు పూర్తి సహకారం అందిస్తున్నారు. ఆదిత్య L1 మిషన్ సూర్యుడిని అతి దగ్గర నుంచి పరిశోధించే కార్యక్రమం. అతి దగ్గర నుంచి అంటే భూమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు. కొల్హాపూర్లో మతోన్మాద శక్తులుగా మారుతున్న విద్యార్థులు. మహారాష్ట్రలోని కొల్లాపూర్, దానికి ఆనుకుని ఉన్న జిల్లాలు సతారా, సాంగ్లీల్లో చాలా ఆందోళనకరమైన వాతావరణం ఏర్పడుతున్నది. విమెన్ ప్రొటెస్ట్ ఫర్ పీస్ సంస్థ ఇటీవల చేపట్టిన నిజ నిర్ధారణ అధ్యయనంలో ఈ ప్రాంతాల్లోని యువత మతతత్వ గుంపులుగా మారిపోతున్నారన్న విషయాలు బయటపడ్డాయి. లైంగిక హక్కుల కార్యకర్తలు, విద్యావేత్తలు సభ్యులుగా ఉన్న నిజ నిర్ధారణ బృందం తన నివేదికలో ఈ వాస్తవాలను బయటపెట్టింది. కొల్లాపూర్ జిల్లా కలెక్టరు రాహుల్ రాఖేవర్కు నివేదిక సమర్పించింది. జూలై, ఆగస్ట్ నెలల్లో దాదాపు డజను సంఘటనలు ఇలాంటివి జరిగాయి. విద్యార్థులు మూక బెదిరింపులకు పాల్పడుతున్నారు. కొల్లాపూర్ కుల వ్యతిరేక ఉద్యమాలకు పేరు పొందింది. 19వ శతాబ్దానికి చెందిన సాహు మహారాజ్ కాలం నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. కానీ ఇప్పుడు మతతత్వం ఇక్కడ చాప క్రింద నీటిలా పరచుకుంది. హిందూత్వ సంఘాలు చురుకుగా పనిచేస్తున్నాయి. ముస్లిములపై హింసాత్మక దాడులు జరుగుతున్నాయి. ఇటీవల జూన్ నెలలో శివాజీ పట్టాభిషేక ఉత్సవాల సందర్భంగా ఇలాంటి హింసాకాండే జరిగింది. కొల్లాపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఒక ప్రముఖ ప్రొఫెసర్ను విద్యార్థులు వేధిస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది. ముస్లిములు రేపిస్టులు అనడం లాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. ఆ ప్రొఫెసర్ లెక్చర్ను వీడియో తీసి తర్వాత దాన్ని మార్చి ఆమె యాంటీ హిందూ అని ప్రచారంలో పెట్టారు. ఇన్స్టిట్యూట్ ఆమెను బలవంతంగా సెలవుపై వెళ్లాలని చెప్పింది. ఆమె క్షమాపణలు చెప్పాలని ఒత్తిడి తీసుకువచ్చారు. దానికి ఆమె ఒప్పుకోలేదు. శ్రామిక్ ఫౌండేషన్కు చెందిన డాక్టర్ మేఘా పన్సారే ఈ సంఘటన నిజ నిర్ధారణలో వాస్తవాలను బట్టబయలు చేశారు. ఇలాంటి విద్యాసంస్థలు భయంతో టీచర్లపై తీవ్రమైన చర్యలు తీసుకుంటున్నాయని నిర్ధారించారు. కొల్లాపూర్లోనే సెవెంత్ డే అడ్వెంటిస్ట్ స్కూలులో మరో సంఘటన జరిగింది. ఆగస్ట్ 4వ తేదీన ఒక విద్యార్థి తన పరీక్ష పేపరులో జై శ్రీరామ్ నినాదం రాశాడు. ఆన్సర్ షీట్లపై ఇలాంటి మతపరమైన రాతలు రాయకూడదని ఇన్విజిలేటరు చెప్పారు. ఆ విద్యార్థి రెచ్చిపోయి మిగిలిన విద్యార్థులు కూడా అలాంటి నినాదాలు ఆన్సర్ షీట్పై రాయాలని చెప్పాడు. ఆ తర్వాత 40 నుంచి 50 మంది విద్యార్థులు గుంపుగా నినాదాలిస్తూ స్కూలు ఆవరణలో ప్రదర్శనలు చేశారు. స్కూలు అధికారులు ఈ సంఘటనలో ప్రమేయమున్న టీచరుపై ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. కాని ఈ సంఘటనకు కారణమైన విద్యార్థులపై కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ నివేదికలో యశ్వంతరావు చవాన్ కాలేజీ సంఘటన కూడా నమోదు చేశారు. ఒక గెస్ట్ స్పీకర్ తన ప్రసంగంలో శివాజీ పేరుతో పాటు రాజే, మహారాజ్ అనే బిరుదు చేర్చలేదని హంగామా చేశారు. ఈ విషయమే క్షమాపణ చెప్పడానికి ఒప్పుకోని టీచరుపై కేసు పెట్టాలని చెప్పారు. ఇలాంటి అనేక సంఘటనలను ఈ నివేదిక ప్రస్తావించింది. సోషల్ మీడియాలో ఫేక్ వీడియోల ప్రచారం, గుంపులుగా విద్యార్థులు రెచ్చిపోవడం గురించి వివరించారు. WPFP, మహిళా దక్షత సమితి, సంగ్రామ్ సంస్థ, అన్ శ్రద్ధా నిర్మూలన్ సమితి, ముస్కాన్, మహారాష్ట్ర మైనారిటీ క్రిస్టియన్ డెవలప్మెంట్ కౌన్సిల్ తదితర సంస్థలు కలెక్టరు ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కోరాయి.
విద్యాసంస్థలు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు పాటించవలసిన ప్రోటోకాల్ స్పష్టంగా నిర్దేశించాలని కోరారు. టీచర్లు, విద్యాసంస్థలు తీవ్రమైన ఒత్తిడికి గురయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. విద్యాసంస్థల్లో మతతత్వీకరణ వాస్తవాలను ఈ నివేదిక చాటి చెప్పింది. మాయావతి బీజేపీని గెలిపిస్తారా? మాయావతి పార్టీ బహుజన సమాజ్ పార్టీ ఈసారి ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆమె ప్రకటించింది. ఉత్తరప్రదేశ్లో ఒకప్పుడు బహుజన సమాజ్ పార్టీ చాలా బలమైన పార్టీ. కానీ గత కొంతకాలంగా బహుజన సమాజ్ పార్టీ పతనావస్థలో ఉంది. 2014 లోక్సభ ఎన్నికల్లో పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. ఉత్తరప్రదేశ్లో మోడీ హవాలో బీఎస్పీ కొట్టుకుపోయింది. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీఎస్పీకి 403 స్థానాల్లో కేవలం 19 స్థానాలు మాత్రమే లభించాయి. 2012లో 80 స్థానాలు ఉండేవి. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో మాయావతి పార్టీకి కేవలం ఒక్క సీటు వచ్చింది. ఒకప్పుడు 22% ఓట్లు పొందిన పార్టీ 12.88% పడిపోయింది. మాయావతి ఓటర్లు ఆమె పార్టీని వదిలేశారనడానికి ఇదే నిదర్శనం. ఇప్పుడు వ్యూహాత్మకంగా పోగొట్టుకున్న గత వైభవాన్ని మళ్ళీ పొందాలనుకుంటున్నారు. అందుకు ప్రతిపక్ష కూటమిలో చేరకుండా ఒంటరి పోరాటం గురించి మాట్లాడుతున్నారు. కానీ ఈ వ్యూహాలు ఫలిస్తాయా? ఉత్తరప్రదేశ్లో ఓటర్లు ఆమె పట్ల విశ్వాసం చూపిస్తారా అన్నది ప్రశ్న. ఉత్తరప్రదేశ్లో బీజేపీ బలపడటం, కుల సమీకరణాలు మారిపోవడం తదితర కారణాల వల్ల మాయావతి పార్టీ వైఫల్యాలు చవిచూసింది. ఇప్పుడు ఒంటరిగా పోరాడతామన్న నిర్ణయం వల్ల మాయావతి కూటమితో రాజకీయ సర్దుబాట్లు చేసుకోవలసిన అవసరం ఉండదు. దళిత రాజకీయాలను స్వేచ్ఛగా అమలు చేయవచ్చు. తన పార్టీకి పునాదులుగా ఉన్న ఓటర్లను మరలా తన వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేయవచ్చు. కానీ ఈ ప్రయత్నాలు లాభిస్తాయా లేక మాయావతి రాజకీయ భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తాయా అన్నది కాలమే చెప్పాలి. కానీ మాయావతి ఒంటరిగా రంగంలో ఉండటం వల్ల ఇండియా కూటమికి నష్టం కలగవచ్చు. ఎందుకంటే ఆమె ఇండియా కూటమి ఓట్లను చీల్చే అవకాశాలే ఎక్కువ. ఎన్నికల్లో మాయావతి పార్టీ గెలుపు నమోదు చేయలేకపోవచ్చు. కానీ బీజేపీ గెలిచేలా ఇండియా కూటమి ఓట్లను చీల్చడం జరుగుతుంది. ఈ పరిణామం మాయావతికి ఏమాత్రం రాజకీయంగా ఉపయోగపడేది కాదు. బీజేపీకి ఉపయోగపడే పరిణామం మాత్రమే. కానీ మాయావతి ఏం చేస్తుందో అంతిమ క్షణం వరకు ఎవరూ ఏమీ చెప్పలేరు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఎన్నికలు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు సభ్యుల ఎన్నిక ఇటీవల జరిగింది. విజయవాడలోని ముసాఫిర్ ఖానాలో పోలింగ్ జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ముతవల్లీలు పెద్ద సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీనికన్నా ముందు ఒక ఫంక్షన్ హాల్లో ఉప ముఖ్యమంత్రి అంజద్ బాషా, శాసనసభ్యుడు హాఫీజ్ ఖాన్ తదితర వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలు ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేశారు. తాము చేపట్టిన అభివృద్ధి పనుల ఆధారంగా తమ అభ్యర్థి షేక్ ఖాజాకు ఓటు వేయాలని కోరారు. ఈ ఎన్నికల్లో 3 అభ్యర్థులు పోటీ పడుతున్నారు. వక్ఫ్ బోర్డు ఎన్నికలను ఎప్పుడూ రాజకీయం చేయడం జరగలేదని, కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ రాజకీయం చేస్తుందని ఫారూక్ షిబ్లీ అన్నారు. జనసేన, టీడీపీలపై ధ్వజమెత్తిన నూరుద్దీన్. ఇటీవల జనసేన ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ 2019 ఎన్నికల్లో 2 చోట్ల ఓడిపోయారని, ప్రజల్లో ఆయనకు విశ్వసనీయత లేదన్నారు. సిద్ధాంతం లేని పార్టీ జనసేన అని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను అరెస్టు చేయాలని ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ నూరుద్దీన్ డిమాండ్ చేశారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన లోకేష్పై విజయవాడ పడమట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు నూరుద్దీన్ తెలిపారు. వెంటనే ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని రాష్ట్ర డీజీపీని కోరారు. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడులో నూరుద్దీన్ మీడియాతో మాట్లాడారు. నారా లోకేష్ గత ఎన్నికల్లో దెబ్బతిని అధికారాన్ని కోల్పోయిన టీడీపీ పార్టీని బలోపేతం చేయడం కోసం నారా లోకేష్ యువగళం పాదయాత్ర చేస్తున్నాడని అలాగే భావించామని, కానీ సీఎం జగన్ను తిట్టడానికి
పాదయాత్ర చేస్తున్నాడన్నది ఇప్పుడు అర్థమవుతుందని అన్నారు. మహిళా మంత్రి రోజాతో పాటు మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలపై కూడా లోకేష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని నూరుద్దీన్ ఆరోపించారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ టీడీపీ పార్టీ అని ఆయన అన్నారు. 118 కోట్లు అవినీతి డబ్బులకు సమాధానం చెప్పలేని వ్యక్తి చంద్రబాబు అని నూరుద్దీన్ ఆరోపించారు. 2014 నుండి 2019 వరకు టీడీపీ పాలనలో రాష్ట్రం సర్వనాశనం అయిందన్నారు. ప్రతికూల పరిస్థితులను స్థైర్యంతో ఎదుర్కోవాలి. ముస్లిం పర్సన్ లా బోర్డు సభలో ఖాళీ సైఫుల్లా రహమానీ ఉద్బోధ. ఆల్ ఇండియా ముస్లిం పర్సన్ లా బోర్డు అధ్యక్షుడు మౌలానా ఖాలిద్ సైఫుల్లా రహమానీ ఇటీవల కర్నూలు జిల్లాలోని హైస్కూల్ గ్రౌండ్లో ఇస్లాహ్ మాషరా సభకు అధ్యక్షత వహించారు. సమాజ సంస్కరణ ప్రధానాంశంగా జరిగిన ఈ సభలో ఆయన మాట్లాడుతూ ముస్లిం సమాజానికి మార్గదర్శక సూత్రాలు అందజేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులకు నిరాశ చెందరాదని, ధార్మిక విశ్వాసానికి నిబద్ధులై బహుదైవారాధన వంటి వాటికి దూరంగా ఉంటూ భవిష్యత్ తరాలను తీర్చిదిద్దడానికి పూర్తి శ్రద్ధ చూపించాలని అన్నారు. ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. ఈ సభలో ముస్లిం పర్సన్ లా బోర్డు కార్యదర్శి డాక్టర్ యాసిన్ అలీ ఉస్మానీ, బోర్డు సభ్యులు మతీనుద్దీన్ ఖాద్రీ, మౌలానా ముఫ్తీ ఉమర్ ఆబిదీన్ తదితరులు ప్రసంగించారు. ప్రస్తుత సమాజంలో ముస్లింల బాధ్యతలపై వక్తలు మాట్లాడారు. పాపకార్యాలకు దూరంగా ఉండాలని, ఇస్లామియా షరియా సూత్రాలకు కట్టుబడాలని ఉద్బోధించారు. ఇస్లామియా షరియత్ సమగ్రతను కొనసాగించడం అవసరమన్నారు. వివిధ జీవన వ్యవహారాల్లో సర్దుబాట్లు, మార్పులు సాధ్యమే అయినప్పటికీ ఇస్లామిక్ షరియత్ మౌలిక సూత్రాలు మార్చడం కుదరదని చెప్పారు. షరియత్ మౌలిక సూత్రాలను మార్చడానికి ప్రభుత్వ సంస్థలు ఏవైనా ప్రయత్నిస్తే ఎలాంటి ప్రయత్నాలనైనా ఎదుర్కోవడానికి ముస్లిం పర్సన్ లా బోర్డు నేతృత్వంలో ఒక్కటవుతామని వివిధ వక్తలు అన్నారు. ఈ సభలో పెద్ద సంఖ్యలో యువత కూడా పాలు పంచుకుంది. ముస్లిం డిక్లరేషన్పై చర్చలు కొనసాగిస్తున్న రేవంత్ రెడ్డి. ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సియాసత్ పత్రిక ఎడిటర్ జాహిద్ అలీ ఖాన్ ఇంటికి వెళ్లి కాంగ్రెస్ పార్టీ ముస్లిం డిక్లరేషన్ గురించి చర్చించారు. ఈ సమావేశంలో ముస్లిం సముదాయం సంక్షేమానికి అవసరమైన సూచనలు, సలహాల కోసం ఈ సమావేశానికి వచ్చామని అన్నారు. ఈ డిక్లరేషన్ అమలు చేస్తామని రేవంత్ రెడ్డి జాహిద్ అలీ ఖాన్కు హామీ ఇచ్చారు. డిక్లరేషన్ తయారు చేయడంలో సహాయం చేయాలని కోరారు. రాజకీయ వర్గాల్లో ఈ సమావేశం చర్చనీయాంశం అయ్యింది. ఈ చర్చల్లో రేవంత్ రెడ్డి ఆర్ఎస్ఎస్, మజ్లీస్, బీజేపీలను విమర్శించారు. వీళ్ళందరి లక్ష్యం ఒక్కటేనని, కాంగ్రెస్ అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనుకుంటున్నారని చెప్పారు. రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలతో ప్రజలు విసిగిపోయారని అన్నారు. ఇంతకుముందు కేసీఆర్ పట్ల తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ఇప్పుడు చాలా మెతగ్గా వ్యవహరిస్తుందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ బలపడుతుందన్న భయమే దీనికి కారణమన్నారు. బీఆర్ఎస్, మజ్లిస్, బీజేపీలు లోపాయికారిగా కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. ఈ ప్రజా వ్యతిరేక శక్తులను ఎదుర్కోవడానికి కాంగ్రెస్ సిద్ధంగా ఉందని అన్నారు. ముస్లింల, వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సియాసత్ ఎడిటర్ జాహిద్ అలీ ఖాన్ విలువైన సూచనలు తమకు ఎంతో అవసరమని చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో ముస్లింల నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో గతంలో పొరపాట్లు జరిగాయని ఆయన ఒప్పుకున్నారు. ఈ పొరపాట్లను సరిదిద్దుకుంటామని చెప్పారు. హైదరాబాద్ పాత నగరం అభివృద్ధిలో వెనుకబడటానికి మజ్లిసే కారణమని విమర్శించారు. పాత బస్తీలో విద్యా సంస్థలు, క్రీడా మైదానాలు లేకపోవడానికి కారణం మజ్లిసే అన్నారు. సొంత ప్రయోజనాలకు ప్రాముఖ్యం ఇచ్చి సముదాయం ప్రయోజనాలను బలిపెట్టారని మజ్లిస్ను విమర్శించారు. కర్ణాటకలో మాదిరిగా తెలంగాణ ముస్లింలు కూడా కాంగ్రెస్ను ఆదరిస్తారనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్ పార్టీల మధ్య లోపాయికారి సంబంధాలు ఇక్కడి ముస్లింలు గుర్తించారని ఆయన చెప్పారు. సియాసత్ పత్రిక ముస్లిం సముదాయం కోసం చేపట్టిన సామాజిక ఆర్థిక సర్వేను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. త్వరలోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో ఒక భారీ సభను ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ సభలో ముస్లింలు, వెనుకబడిన వర్గాలు, ఇతర సముదాయాల సంక్షేమం, వృద్ధి, వికాసాల కోసం నిర్దిష్టమైన ప్రతిపాదనలతో ముందుకు వస్తామని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో న్యూస్ ఎడిటర్ ఆమిర్ అలీ ఖాన్, మౌలానా సయ్యద్ షా అఫ్జల్ బియాబానీ, దయాసాగర్, అనిల్ కుమార్ యాదవ్, ఫహీం అన్సారీలు పాల్గొన్నారు.
తెలంగాణ అభివృద్ధికి కారణం కేసీఆరే అన్న హోంమంత్రి మహమూద్ అలీ మాట్లాడుతూ తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిన నాయకుడు కేసీఆర్ అన్నారు. హైదరాబాద్లోని మదీనా ఎడ్యుకేషన్ సెంటర్లో ఆయన ఈ మాటలు చెప్పారు. ప్రముఖ విద్యావేత్త కేఎం ఆరిఫుద్దీన్ గురించి రాసిన ఒక పుస్తకాన్ని ఆయన ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు. దివంగత న్యాయవాది విద్యావేత్త ఆరిఫుద్దీన్పై ఆయన భార్య సాహిబా ఫర్జానా రాసిన పుస్తకం ఇది. మీడియా ప్లస్ ఫౌండేషన్ ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ఈ సందర్భంగా మహమూద్ అలీ మాట్లాడుతూ కేసీఆర్ సాధించిన విజయాల గురించి చెప్పారు. తెలంగాణ కేసీఆర్ నాయకత్వంలో బంగారు తెలంగాణగా మారిందన్నారు. 56 అంగుళాల ఛాతీ అని చెప్పుకునే మోడీ పరిపాలనలో ఇలాంటి అభివృద్ధి ఉందా అని ప్రశ్నించారు. 50 సంవత్సరాలు పాలించిన కాంగ్రెసు, 9 సంవత్సరాలు పాలించిన తెలుగుదేశం పాలనలోనూ తెలంగాణ వెనుకబడిన ప్రాంతంగానే ఉండిపోయిందన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలోనే తెలంగాణ దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా మారిందన్నారు. మైనారిటీ సంక్షేమానికి కేసీఆర్ ప్రభుత్వం చేపడుతున్న పథకాలను కూడా ఆయన వివరించారు. ఓవర్సీస్ స్కాలర్షిప్ల కోసం 400 కోట్లు ఖర్చు పెట్టారని చెప్పారు. ప్రతి విద్యార్థికి 20 లక్షల ఆర్థిక సహాయం అందించారని చెప్పారు. షాదీ ముబారక్ పథకానికి 300 కోట్లు కేటాయించి పేద ముస్లిం కుటుంబాలకు అమ్మాయి పెళ్లిలో సహాయపడ్డారని చెప్పారు. 203 రెసిడెన్షియల్ స్కూళ్ల ఏర్పాటు చేసి తర్వాత వాటిని జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేశారని వివరించారు. కేఎం ఆరిఫుద్దీన్ ఒక విద్యావేత్తగా అందించిన సేవల గురించి కూడా ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామీ హింద్ మాజీ అధ్యక్షుడు హామిద్ ముహమ్మద్ ఖాన్, తామిరే మిల్లత్ అధ్యక్షుడు జియావుద్దీన్ నయ్యర్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని వార్తలతో వచ్చే వారం మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. అల్లా హాఫీజ్, మాస్సలాం.